చేసిన ఆస్తుల గురించి మాట్లాడాలి, మీరు దౌర్జన్యంగా లాక్కున్న ఆస్తుల గురించి మాట్లాడాలి. అదేవిధంగా మీ పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే అఫిడవిట్ లో చూపించలేదో వాటి గురించి నిజాలు మాట్లాడండి. మీ తండ్రి గారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన ఎన్నికల అఫిడవిట్ లో చూపించని ఆస్తులు నేను సేకరించిన వివరాల ప్రకారము 142 ఆస్తులు ఉన్నాయి. ఇది నాకు తెలిసినంత వరకు కేవలము మీరు చేసిన అక్రమ భూ దందాలో 1% మాత్రమే అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. నేరుగా మీ తండ్రి గారు మీ తల్లి గారి పేరు మీద ఉన్న ఆస్తులు నేను సేకరించిన వాటిలో 142 ఆస్తులు మీరు అఫిడవిట్ లో పొందుపరచని ఆస్తులున్నాయి. వీటి వివరాలు మొత్తం తీసుకుని హైకోర్టులో ఇప్పటికే కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ